Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your current affairs faculty. Without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. With reference to the NASA and ISRO Synthetic Aperture Radar (NISAR), consider the following statements. So science and technology paranga space technology missions lo ఇది important topic అన్నమాట. So let's look at the statements. NISAR is a collaborative mission between NASA and ISRO to study changes in Earth's land and ice surfaces. సో ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ సర్ఫేసెస్ యాజ్ వెల్ యాజ్ ఐస్ షీట్స్ కానీ గ్లేషియర్స్ కానీ ఉన్నాయి కదా, సో దాంట్లో వస్తున్న చేంజెస్ని స్టడీ చేయడానికి ఈ మిషన్ని యూజ్ చేయబోతున్నారు అని చెప్పి అన్నారనమాట. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద శాటిలైట్ విల్ బి ఎక్విప్డ్ విత్ ఏ సింగిల్ బ్యాండ్ రాడార్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్. సో దీంట్లో ఒక సింగిల్ బ్యాండ్ని యూజ్ చేశారని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద కీ అప్లికేషన్స్ ఆఫ్ నిసార్ ఈజ్ మానిటరింగ్ డిఫారెస్టేషన్ అండ్ అగ్రికల్చర్ చేంజెస్. ఓకేనా, సో వీటి యొక్క మానిటరింగ్ పర్పస్ కోసం కూడా ఈ మిషన్ని యూజ్ చేస్తారంటున్నారు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో నిసార్ ఇది ఒక జాయింట్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఎవరి యొక్క జాయింట్ ప్రాజెక్ట్ అంటే నాసా యాజ్ వెల్ యాజ్ ఇస్రో. అందుకని దీన్ని నిసార్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ తాలూకు అగ్రిమెంట్ వచ్చేసరికి 2014లోనే చేసుకున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు ఈ శాటిలైట్ని అంటే 2025 మార్చ్లో అనమాట. యాక్చువల్గా అయితే 2024లోనే దీన్ని లాంచ్ చేయాలి, బట్ కొన్ని డిలేస్ జరిగాయి టెక్నాలజీ పరంగా. సో కొన్ని కాంపోనెంట్స్లో ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో టెస్టింగ్ అనేది మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నారు. సో అందుకని డిలే అయ్యింది. ఓకే, సో దీన్ని 2025 మార్చ్లో లాంచ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇది లేటెస్ట్ టార్గెట్ అనమాట. సో ఈ పర్టికులర్ శాటిలైట్ని ఏ పర్టికులర్ ఆర్బిట్లో ప్లేస్ చేయబోతున్నారు? సో లో ఎర్త్ ఆర్బిట్, ముఖ్యంగా సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఆర్ లో ఎర్త్ ఆర్బిట్. సో ఆర్బిట్ యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 747 కిలోమీటర్స్. అండ్ ఈ శాటిలైట్ యొక్క వెయిట్ వచ్చేసరికి 2800 kgs అనమాట. దీన్ని ఏ వెహికల్తో లాంచ్ చేయబోతున్నారు అంటే GSLV Mark 2. గుర్తుపెట్టుకోండి, Mark 3 కాదు, లేకపోతే LVM-3 కూడా కాదు, GSLV Mark 2తో మనం లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ శాటిలైట్ మనం ఆర్బిట్లో ప్లేస్ చేసినప్పుడు కొన్ని డిగ్రీస్తో ఇది ఇంక్లైన్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇన్ని డిగ్రీస్ యాంగిల్తో ఇంక్లైన్ అయ్యి ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ యాంగిల్ వచ్చేసరికి 98.4 degrees అనమాట. ఇది ఇంక్లినేషన్ యాంగిల్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మనం 2 బ్యాండ్స్ని యూజ్ చేస్తాం. ఒకటి కాదు, 2 బ్యాండ్స్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ బ్యాండ్ వచ్చేసరికి ఎల్ బ్యాండ్ అండ్ సెకండ్ బ్యాండ్ వచ్చేసరికి ఎస్ బ్యాండ్. సో ఎల్ బ్యాండ్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే నాసా వాళ్ళు. ఎస్ బ్యాండ్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇస్రో అనమాట. అండ్ ఎల్ బ్యాండ్ యొక్క రేంజ్ వచ్చేసరికి 24 centimeters, ఎస్ బ్యాండ్ యొక్క రేంజ్ వచ్చేసరికి 10 centimeters. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎల్ బ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు? సో దీన్ని ఇమేజెస్ కోసం యూజ్ చేస్తారనమాట. ముఖ్యంగా ఎర్త్ సర్ఫేస్ యొక్క ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ ఐస్ షీట్స్ యొక్క ఇమేజెస్ కోసం. నెక్స్ట్ ఎస్ బ్యాండ్ని దేనికోసం యూజ్ చేస్తారు అంటే ఇది కూడా ఇమేజెస్ కోసమే యూజ్ చేస్తారు. ముఖ్యంగా న్యాచురల్ హజార్డ్స్, ఓకేనా, లైక్ ఎర్త్క్వేక్ కానీ, వోల్కానిక్ ఎరప్షన్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇవన్నమాట. ఓకే, సో ఎల్ బ్యాండ్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నాసా వాళ్ళు. ఎస్ బ్యాండ్ వచ్చేసరికి మనమే ఇస్రో. అండ్ ఎల్ బ్యాండ్ యొక్క రేంజ్ వచ్చేసరికి 24 centimeters, ఎస్ బ్యాండ్ యొక్క రేంజ్ వచ్చేసరికి 10 centimeters. అండ్ ఈ రెండు ఇమేజెస్ కోసమే యూజ్ చేస్తుంటాం. నథింగ్ బట్ మానిటరింగ్ పర్పస్ కోసం ఈ బ్యాండ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటి? సో నిసార్ మిషన్ ఏదైతే ఉందో దీని యొక్క ఎయిమ్ వచ్చేసరికి టు స్టడీ ఎర్త్ డైనమిక్ సర్ఫేసెస్. ఎర్త్ మీద కొన్ని సర్ఫేసెస్ స్టాటిక్గా ఉంటాయి, కొన్ని డైనమిక్గా ఉంటాయి. సో డైనమిక్గా ఉండే సర్ఫేసెస్ ఏంటి? మనకి ఎక్కడైతే ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ జరుగుతుంటుందో అక్కడ మౌంటైన్స్ కానీ, హిల్స్ కానీ, లేకపోతే ల్యాండ్ ఏరియా కానీ, అది కూడా ఎక్కువగా డైనమిక్గా ఉంటుంది. అండ్ ఐస్ షీట్స్ ఆర్ గ్లేషియర్స్ ఇవి కూడా డైనమిక్గా ఉంటాయి. దీంతోపాటు మనకి బయోమాస్ కూడా డైనమిక్గా ఉంటుంది. ఓకేనా, అండ్ సీ లెవెల్స్ కానీ, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కానీ ఇవన్నీ డైనమిక్గా ఉంటాయి. సో వీటన్నిటిని మానిటరింగ్ చేయడం కోసం నిసార్ మిషన్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో చేంజింగ్ ఎకోసిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఐస్ షీట్స్ అండ్ బయోమాస్, న్యాచురల్ హజార్డ్స్ లైక్ ఎర్త్క్వేక్, వోల్కానిక్ ఎరప్షన్స్, ల్యాండ్ స్లైడ్స్, దీంతోపాటు సీ లెవెల్స్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ వాటర్, వీటన్నిటిని మానిటరింగ్ చేయడం కోసం ఈ మిషన్ మనం యూజ్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో దీని యొక్క లైఫ్ టైం వచ్చేసరికి 3 years అంటున్నారు.
అండ్ ఈ పర్టికులర్ శాటిలైట్ ఏదైతే ఉందో ఇది ఎర్త్ మొత్తాన్ని ఒకసారి కవర్ చేయడానికి 12 days పడుతుంది అనమాట. ఓకేనా, మన ఎర్త్ మొత్తాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఒక రౌండ్ వేసి మొత్తం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం, అంటే ఒక సైకిల్ అనమాట. సో ఒక సైకిల్కి 12 days తీసుకుంటుంది. సో ఇక్కడి వరకు క్లియర్ కదా, రైట్. సో ఈ పర్టికులర్ మిషన్లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, నాసా యాజ్ వెల్ యాజ్ ఇస్రో. సో నాసా యొక్క కాంట్రిబ్యూషన్ ఈ మిషన్లో ఏమేమి ఉంది, ఒకటి ఎల్ బ్యాండ్, రెండవది జీపీఎస్ అనమాట. సో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మిషన్లో భాగంగా. నెక్స్ట్ వన్, హై కెపాసిటీ సాలిడ్ స్టేట్ రికార్డర్. హై కెపాసిటీ సాలిడ్ స్టేట్ రికార్డర్. సో డేటాని స్టోర్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు. మరి ఇస్రో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఎస్ బ్యాండ్ని ప్రొవైడ్ చేసింది. ఆ తర్వాత లాంచ్ వెహికల్ కూడా మనదే కదా, జిఎస్ఎల్వి మార్క్ 2. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి స్పేస్ క్రాఫ్ట్ బస్. దీన్ని I3K అని చెప్పి పిలుస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ స్పేస్ క్రాఫ్ట్ బస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం పేలోడ్స్ కానీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ ఒక కాంపోనెంట్లో మనం పెడతాం కదా, ఒక శాటిలైట్ లాగా తయారు చేస్తాం కదా. సో ఆ బాడీ ఏదైతే ఉందో, ఆ అవుటర్ సర్ఫేస్ కానీ అవుటర్ బాడీ కానీ ఆ మొత్తం కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని స్పేస్ క్రాఫ్ట్ బస్ అని చెప్పి పిలుస్తాం. సో దాంట్లో మనం పేలోడ్స్ కానీ అదర్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. లైక్ రాడార్స్ కానీ సెన్సార్స్ కానీ ఓకేనా, ఎల్ బ్యాండ్ కానీ ఎస్ బ్యాండ్ కానీ ఇవన్నీ అనమాట, కెమెరాస్ కానీ ఇటువంటివి. సేమ్ లైక్ అవర్ బస్. సో బస్ మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తుంది. ఎవరిని తీసుకెళ్తుంది, హ్యూమన్స్ని. సేమ్ ఇక్కడ కూడా అంతే, స్పేస్ క్రాఫ్ట్ బస్ అనమాట. అదేం చేస్తుంది, లాంచ్ స్టేషన్ దగ్గర నుంచి ఆర్బిట్కి తీసుకెళ్తుంది అనమాట. ఎవరిని తీసుకెళ్తుంది, పేలోడ్స్ని తీసుకెళ్తుంది. దట్స్ ఇట్. ఓకేనా. అండ్ ఈ పర్టికులర్ మిషన్ మనం డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేయొచ్చు. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా. సో బయోమాస్ మానిటరింగ్ కానీ, న్యాచురల్ హజార్డ్స్ కానీ, లేకపోతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని మానిటరింగ్ చేయడం కోసం, సీ లెవెల్స్ని మానిటరింగ్ చేయడం కోసం, అండ్ వెజిటేషన్ని కూడా వీళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, డీఫారెస్టేషన్ ఎంత జరుగుతుంది, కోరల్ రీఫ్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ మానిటరింగ్ చేయడానికి ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో నిసార్ అనేది కొలాబరేటివ్ మిషన్, కరెక్టే కదా. సో నాసా అండ్ ఇస్రో యొక్క కొలాబరేటివ్ మిషన్ ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ వచ్చేసరికి ఎర్త్ మీద డైనమిక్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ల్యాండ్ కానీ ఐస్ సర్ఫేసెస్ కానీ వీటిని స్టడీ చేయటం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఈ శాటిలైట్లో కేవలం సింగిల్ బ్యాండ్ రాడార్ మాత్రమే ఉంటుంది అంటున్నారు. ఇది రాంగ్. ఇక్కడ డ్యూయల్ రాడార్ ఉంది. ఒకటి ఎల్ బ్యాండ్, రెండవది ఎస్ బ్యాండ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో ఆటోమేటిక్గా మనం ABD ఈ 3 ఆప్షన్స్ని తీసేయచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, వన్ ఆఫ్ ద కీ అప్లికేషన్స్ ఆఫ్ నిసార్ ఈజ్ మానిటరింగ్ డిఫారెస్టేషన్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చరల్ చేంజెస్. ఎస్. సో ఆప్షన్ C 1 and 3 is the right answer. Let's look at question number 2. How many of the following grounds of discrimination are common to both Article 15 and Article 16 of the Constitution? సో కంటెక్స్ట్ వచ్చేసరికి లడాఖ్లో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది. సో అదేంటంటే గవర్నమెంట్ జాబ్స్ రిజర్వేషన్లో లోకల్స్కి 95% ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకేనా, రైట్. సో ఆర్టికల్ 15లో ఏ గ్రౌండ్స్ ఉంటాయి, ఆర్టికల్ 16లో ఏ గ్రౌండ్స్ ఉంటాయి. సో ఆర్టికల్ 15లో గ్రౌండ్స్ వచ్చేసరికి రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. మరి ఆర్టికల్ 16లో గ్రౌండ్స్ వచ్చేసరికి రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, డిసెంట్ అండ్ రెసిడెన్స్. ఓకేనా. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే కామన్ గ్రౌండ్స్ వచ్చేసరికి ఇవి 5 మాత్రమే. అండ్ డిసెంట్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్స్ ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ 16లో ఉంది కానీ ఆర్టికల్ 15లో లేదు. సో కామన్ గ్రౌండ్స్ అడిగాడు కాబట్టి ఈ 5టిని మనం పికప్ చేయాలి. ఒకవేళ డిఫరెంట్గా ఉన్న గ్రౌండ్స్ అడిగితే ఈ 2టిని మనం పికప్ చేయాలి. సో కామన్గా అడిగాడు కాబట్టి చూడండి, రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో డిసెంట్ అనేది కామన్గా ఉండదు, రెసిడెన్స్ అనేది కామన్గా ఉండదు. ఇవి 2 ఆర్టికల్ 16లో ఉంటాయి. సో కామన్గా ఉన్నవి 5 అనమాట. సో ఆప్షన్ C is the right answer. Let's look at question number 3. At which stage does a tropical cyclone have the maximum impact on land? సో రీసెంట్గా సైక్లోన్ ఫెంజల్ అనేది వచ్చింది కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఎప్పుడు ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ల్యాండ్ మీద సైక్లోన్ యొక్క స్టేజెస్లో. సో డ్యూరింగ్ ఇట్స్ ఫార్మేషన్ ఓవర్ వామ్ ఓషన్ వాటర్స్. సో మనకి ఓషన్ వాటర్స్లో ఫామ్ అవుతుంది కదా ఇనిషియల్గా బిగినింగ్గా. సో అప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ అనేది ల్యాండ్ మీద ఉంటుందా, ఆలోచించండి. నెక్స్ట్ వన్, వెన్ ఇట్ మేక్స్ ల్యాండ్ ఫాల్ అండ్ ఇట్స్ ఐ క్రాసెస్ ఓవర్ ల్యాండ్. మరి ఇప్పుడు ఉంటుందా, లేకపోతే ఆఫ్టర్ ఇట్ వీకెన్స్ డ్యూ టు ద ఇంటరాక్షన్ విత్ ల్యాండ్ మాస్ వెన్ ఇట్ డిసిపేట్స్ కంప్లీట్లీ. సో ఎప్పుడు ఇంపాక్ట్ అనేది ఉంటుంది ల్యాండ్ మీద. సో ఇవన్నీ సైక్లోన్ యొక్క స్టేజెస్ అనమాట. దీంట్లో ఒక స్టేజ్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది, సో ఫామ్ అవడానికి ఎటువంటి కండిషన్స్ కావాలి, ఇవన్నీ ప్రీవియస్ సెషన్లో నేను ఒకసారి డిస్కస్ చేశాను. సో రీసెంట్గా సైక్లోన్ ఫెంజల్ ఏదైతే ఉందో ఇది ల్యాండ్ ఫాల్ చేసిందనమాట. ఎక్కడ, పుడుచేరిలో.
అండ్ ఈ పర్టికులర్ సైక్లోన్ ఫెంజల్ ఏదైతే ఉందో ఈ నేమ్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సౌదీ అరేబియా. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సైక్లోన్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ వచ్చేసరికి శక్తి. సో ఈ నేమ్ని ఎవరు ప్రపోజ్ చేశారు? శ్రీలంక. సో కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి, ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఇలా కొన్ని నేమ్స్ని ప్రపోజ్ చేస్తారు, ఒక లిస్ట్ లాగా తయారు చేస్తారు. సో లిస్ట్లో ఉన్న నేమ్స్ ఒక్కొక్క సైక్లోన్కి అలొకేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఒక సైక్లోన్కి అలొకేట్ చేసిన నేమ్ ఇంకొక సైక్లోన్కి అలొకేట్ చేయడం కుదరదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ మనం ఐ అని చెప్పి పిలుస్తాం. ఈ ఐ చుట్టూరు ఉన్న బోర్డర్ని మనం ఐ వాల్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ఐ దగ్గర మనకి లో ప్రెషర్ అనేది ఉంటుంది, చుట్టుపక్కల హై ప్రెషర్ ఉంటుంది. సో అందుకని విండ్ అనేది ఇక్కడికి గష్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ బికాస్ ఆఫ్ కోరియాలిస్ ఫోర్స్ ఇక్కడ ఒక రొటేషన్ అనేది ఉంటుంది. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్, సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే. సో ఈ పర్టికులర్ సైక్లోన్ అనేది ఓషన్ వాటర్స్లో ఉన్నంతసేపు ఇక్కడ మాయిశ్చర్ని కలెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? సో ఇలా ట్రావెల్ చేస్తూ వస్తుంది కదా. సో ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చేటప్పుడు ఓషన్ మీద ఇది ట్రావెల్ చేస్తూ వస్తుంది. సో ఓషన్ వాటర్స్లో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని ఇది కలెక్ట్ చేసుకుంటూ మరింత స్ట్రెంథనింగ్ అవుతూ, ఓకేనా, చాలా డిస్ట్రక్టివ్గా మారుతూ వస్తుంది అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కోస్టల్ ఏరియా అనుకోండి. ఓకేనా? ఇది బే ఆఫ్ బెంగాల్ అనుకోండి, ఇది మన యొక్క ఈస్ట్ కోస్ట్ అనుకోండి. సో వన్స్ ఈ పర్టికులర్ ఐ అనేది మన కోస్ట్ని టచ్ చేస్తే, మన కోస్టల్ ల్యాండ్ని టచ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ల్యాండ్ ఫాల్. సో ఎప్పుడైతే ఈ సైక్లోన్కి సంబంధించిన ఐ అనేది ల్యాండ్ ఫాల్ అవుతుందో అప్పుడు ఈ సైక్లోన్కి వచ్చే వాటర్ ఆర్ మాయిశ్చర్ సోర్స్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? అండ్ ఒకవేళ ఈ ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ అనేది డ్రైగా ఉందనుకోండి, ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ అనేది డ్రైగా ఉందనుకోండి, ఈ పర్టికులర్ సైక్లోన్ అనేది ఇంకా వీకనింగ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ల్యాండ్ మీద ఉన్న ఎయిర్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ సైక్లోన్కి ఇంకొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. సో మాయిశ్చర్ సోర్స్ అనేది ఇంకా సేపు ఉంటుందన్నమాట. ఓకేనా? బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వన్స్ ఐ అనేది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత సో వీక్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ఈ సైక్లోన్ అనేది ల్యాండ్ ఫాల్ అవుతుందో అప్పుడే దీని యొక్క ఇంపాక్ట్ అనేది ల్యాండ్ మీద ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ల్యాండ్ ఫాల్ అవనంత వరకు ఇంపాక్ట్ అనేది మోడరేట్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఓకే, మనకి రెయిన్స్ లేకపోతే విండ్స్ అనేవి వస్తాయి. వన్స్ ఈ పర్టికులర్ సైక్లోన్ అనేది ల్యాండ్ ఫాల్ అయ్యిందో టెర్రిబుల్ డిస్ట్రక్షన్ అనేది మనం చూస్తాం. ఓకేనా? సో మ్యాక్సిమం ఇంపాక్ట్ ఆన్ ల్యాండ్ వచ్చేసరికి వెన్ ఇట్ మేక్స్ ల్యాండ్ ఫాల్ అండ్ ఇట్ ఐ క్రాసెస్ ఓవర్ ల్యాండ్. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ని ఐ అని చెప్పి పిలుస్తాము, చుట్టుపక్కల ఉండేదాన్ని ఐ వాల్ అని చెప్పి పిలుస్తాము. సో ఐ దగ్గర మనకి లో ప్రెషర్ అనేది ఉంటుంది, అందుకని హై ప్రెషర్ ఏరియా నుంచి విండ్ అనేది కంటిన్యూస్గా స్విర్లింగ్ అవుతూ గష్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ సైక్లోన్ అనేది ఓషన్ వాటర్స్లో ట్రావెల్ చేస్తుంటుంది. సో ఈ పర్టికులర్ సైక్లోన్ అనేది ఓషన్ వాటర్స్లో ఉన్నంత కాలం దానికి మాయిశ్చర్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది, ఇంకా స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ ఐ ఆఫ్ ద సైక్లోన్ అనేది ల్యాండ్ని, నథింగ్ బట్ కోస్టల్ రీజన్ని టచ్ చేస్తుందో దాన్ని మనం ల్యాండ్ ఫాల్ అని చెప్పి పిలుస్తాము. అప్పుడు ఈ పర్టికులర్ సైక్లోన్కి ఉండే మాయిశ్చర్ సోర్స్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకేనా? బట్ వన్స్ ఇది ల్యాండ్ ఫాల్ అవ్వగానే ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. సో మ్యాక్సిమం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ సైక్లోన్ అనేది ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది అంటే స్ట్రామ్ సర్జెస్ కానీ, లేకపోతే హెవీ రెయిన్ఫాల్ కానీ, హై విండ్స్ కానీ, ఫ్లడింగ్ కానీ. ఓకేనా? సో ఎక్కువగా ఫ్లడింగ్ అయిపోయి ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా హ్యూమన్స్కి యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Let's look at question number 4. On which of the following statements about the Defence Acquisition Council is or correct? సో డాక్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? సో రీసెంట్గా ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది ప్రొక్యూర్మెంట్కి అప్రూవల్ అనేది ఇచ్చిందనమాట. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ వర్త్ వచ్చేసరికి 21,772 crores. ఓకేనా? సో డిఫెన్స్ సెగ్మెంట్లో ఎప్పుడు మనకి ప్రొక్యూర్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఆ పర్టికులర్ టాపిక్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్? సో ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఒక టాప్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. ఓకేనా? సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ టాప్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ ఆర్మ్స్ని, రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మెయిన్ గోల్. సో ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ని మనం ఎప్పుడు క్రియేట్ చేసాము? 2001లో క్రియేట్ చేసాం. ఎందుకు 2001లో క్రియేట్ చేసాము అంటే బికాజ్ ఆఫ్ కార్గిల్ వార్. సో కార్గిల్ వార్ అనేది 1999లో జరిగింది కదా. సో ఆ తర్వాత మనం ఇంకా రియలైజ్ అయ్యాం సో ఒక పర్టికులర్ కౌన్సిల్ అనేది ఉండాలి ప్రొక్యూర్మెంట్ కోసం అని చెప్పి 2001లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మనం క్రియేట్ చేసాం. సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ని క్రియేట్ చేయండి అని చెప్పి ఒక కమిటీ వాళ్ళు మనకి రికమెండేషన్ ఇచ్చారు. సో ఆ కమిటీ యొక్క నేమ్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్
ఆన్ రిఫార్మింగ్ నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ రిఫార్మింగ్ నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్. సో నేషనల్ సెక్యూరిటీ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన రికమెండేషనే క్రియేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. ఓకేనా? రైట్. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్కి అప్రూవల్స్ ఇవ్వటం. దీంతోపాటు ఈ ప్రొక్యూర్మెంట్స్లో కొన్ని కేటగరైజేషన్ కూడా ఇది చేస్తుంటుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ కేటగరైజేషన్ వచ్చేసరికి బై, సెకండ్ కేటగరైజేషన్ వచ్చేసరికి బై అండ్ మేక్, థర్డ్ కేటగరైజేషన్ వచ్చేసరికి ఓన్లీ మేక్. సార్ బై అంటే ఏంటి, బై అండ్ మేక్ అంటే ఏంటి, మేక్ అంటే ఏంటి? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫెన్స్ టెక్నాలజీ ఉందనుకోండి, ఇది మన ఇండియాలో అవైలబుల్గా లేదు, దీని తాలూకా ప్రొడక్షన్కి సంబంధించిన రా మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా లేదు, అండ్ ఆ నాలెడ్జ్ కూడా అవైలబుల్గా లేదనుకోండి, మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఫారిన్ వెండర్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసుకోవాలి. సో అటువంటి వాటిని బై కేటగిరీలో పెడతారు. నెక్స్ట్ వన్, దేర్ ఈజ్ అ టెక్నాలజీ, ఇది ఫారిన్ వెండర్ దగ్గర అవైలబుల్గా ఉంది, బట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది పూర్తిగా అవైలబుల్గా లేదు, మోడరేట్ స్టేజ్లోనే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని ఫస్ట్ బై చేస్తాం, తర్వాత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత దాని యొక్క ప్రొడక్షన్ అనేది మన ఇండియాలో కూడా చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వన్, ఒక డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, దాని తాలూకా నాలెడ్జ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఓకేనా, యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మిగిలింది ఏంటమ్మా, జస్ట్ మేక్. ఓకే, సో ఫారిన్ వెండర్స్ దగ్గర నుంచి మనం కొనాల్సిన అవసరం లేదు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా వేరే కంట్రీస్ నుంచి అవసరం లేదు, సో మనమే తయారు చేసుకోవచ్చు. సో ఒకసారి పాయింట్స్ చూడండి, బై అండ్ మేక్, ఇవన్నీ వేటిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అంటే దే రిఫ్లెక్ట్ ద గోల్స్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. ఓకేనా? సో మేక్ ఇన్ ఇండియా గోల్స్ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనమాట. సో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఇండిజీనియస్ డెవలప్మెంట్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మరి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు, కాంపోజిషన్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు, బట్ అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దీని యొక్క చైర్మన్, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ యొక్క చైర్మన్ వచ్చేసరికి డిఫెన్స్ మినిస్టర్. సో డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద చైర్మన్ అనమాట. అండ్ రిమైనింగ్ మెంబర్స్ వచ్చేసరికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్. సో అన్ని ఫోర్సెస్కి కలిపి ఒక చీఫ్ ఉంటారు కదా, లైక్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ. సో ఈ 3 ఫోర్సెస్కి కలిపి ఒక చీఫ్ ఉంటారు, ఆయన మనం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి డిఫెన్స్ సెక్రటరీ, ఆ తర్వాత చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టాఫ్ కమిటీ. ఓకేనా? సో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టాఫ్ కమిటీ. అండ్ నెక్స్ట్ వన్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అండ్ చీఫ్ ఆఫ్ నేవీ. సో దిస్ ఈజ్ ద కాంపోజిషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. ఇవన్నీ గుర్తు లేకపోయినా సరే పర్లేదు, బట్ చైర్మన్ వచ్చేసరికి డిఫెన్స్ మినిస్టర్ అని తెలిస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ మెంబర్స్ని ఆప్షన్స్లో చూసి పికప్ చేసుకోగలిగితే సరిపోతుంది. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిఫెన్స్ సెక్రటరీ, అండ్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టాఫ్ కమిటీ, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్. ఓకేనా? సో ఇప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీని యొక్క చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటున్నారు, రాంగ్. సో ఎవరు చైర్మన్ అమ్మా, డిఫెన్స్ మినిస్టర్. నెక్స్ట్ వన్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈజ్ టు ఎన్ష్యూర్ టైమ్లీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎస్, సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి కావాల్సిన రిక్వైర్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొక్యూర్ చేసి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్, ద డాక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్రూవింగ్ డిఫెన్స్ ఎక్విజిషన్స్ అండర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. సో చెప్పాను కదా, బై కానీ బై అండ్ మేక్ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ దేనికి అలైన్ ఉన్నాయంటే మేక్ ఇన్ ఇండియా. ఓకేనా? రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సో దట్ వీ కెన్ ఎలిమినేట్ దీస్ 3 ఆప్షన్స్. ఆప్షన్ బి 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విజింజమ్ పోర్ట్. సో విజింజమ్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్ ఫస్ట్. దిస్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ఏ డీప్ వాటర్ transshipment port which is capable of handling large container ships. It is India's first port to be entirely funded and operated by a private entity without government support. సో గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకుండా కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళే దీన్ని బిల్డ్ చేయబోతున్నారు, డిజైన్ చేయబోతున్నారు, ఆపరేట్ చేయబోతున్నారు అంటున్నారు. ఫినాన్సింగ్ కూడా. సో జాగ్రత్తగా ఆలోచించండి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో విజింజమ్ పోర్ట్ ఏదైతే ఉందో
ఇది ఇండియాలోనే ఫస్ట్ పోర్ట్ అనమాట. అంటే ఎలా? ఇది ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. మనకి డీప్ వాటర్ అంటే మీనింగ్ తెలుసు, మరి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 కంట్రీస్, కంట్రీ ఏ, కంట్రీ బి. సో దేర్ ఈజ్ ఏ కంటైనర్. ఈ కంటైనర్ని ఈ పర్టికులర్ కంట్రీ ఏ నుంచి కంట్రీ బికి మనం తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఏ అనే కంట్రీ దగ్గర ఒక షిప్లో ఈ పర్టికులర్ కంటైనర్ని ప్లేస్ చేసి పంపిస్తామన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏ అనే కంట్రీ నుంచి బి అనే కంట్రీ మధ్య డిస్టెన్స్ అనేది చాలా లాంగ్ అనుకోండి, ఓకేనా? సో డ్యూరేషన్ ఆఫ్ జర్నీ అనేది చాలా లాంగ్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిడిల్లో ఇంకొక కంట్రీ దగ్గర ఆగి ఈ షిప్లో ఉన్న కంటైనర్ని ఫస్ట్ అన్లోడింగ్ చేస్తాం, ఓకేనా? అంటే ఆఫ్ లోడింగ్ చేస్తాం. ఆఫ్ లోడింగ్ చేసిన తర్వాత ఈ షిప్ అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక షిప్ని మనం అలొకేట్ చేసి ఈ కంటైనర్ని మళ్ళీ దీంట్లో ప్లేస్ చేస్తాము. ఇప్పుడు ఈ షిప్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి బి అనే కంట్రీలో డెలివరీ చేస్తుంది, ఓకేనా? సో ఇక్కడ ఈ సి అనే కంట్రీ ఏదైతే ఉందో ఇది ట్రాన్స్షిప్మెంట్ కంట్రీ అని చెప్పి పిలుస్తాము, లేకపోతే ఆ పర్టికులర్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పి పిలుస్తాము. సో లాంగ్ జర్నీని ఒక సింగిల్ షిప్ ద్వారా మనం కవర్ చేయలేం కాబట్టి మధ్యలో ఇంకొక షిప్లోకి కన్వర్ట్ చేస్తాం కంటైనర్స్ని, ఓకేనా? సో ఐ హోప్ మీకు ఇప్పుడు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే మీనింగ్ ఏంటో అర్థమైంది. సో విజింజం పోర్ట్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా డెవలప్ చేశారు. సో హూ ఆర్ దోస్ ప్రైవేట్ ప్లేయర్స్? సో ప్రైవేట్ ప్లేయర్ వచ్చేసరికి అడానీ. సో అడానీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు యాజ్ వెల్ as గవర్నమెంట్ వాళ్ళు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. మరి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క మోడల్ వచ్చేసరికి DBFOT. సో D స్టాండ్స్ ఫర్ డిజైన్, B స్టాండ్స్ ఫర్ బిల్డ్, F స్టాండ్స్ ఫర్ ఫినాన్స్, O స్టాండ్స్ ఫర్ ఆపరేట్ అండ్ T స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్, ఓకేనా? సో డిజైన్ చేస్తాము, దాన్ని బిల్డ్ చేస్తాము, కావాల్సిన ఫండ్స్ని అలొకేట్ చేసి ఫినాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆపరేట్ చేస్తాము అండ్ టెన్యూర్ అయిపోయిన తర్వాత అంటే టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండిల్ చేసేస్తామన్నమాట. నథింగ్ బట్ ట్రాన్స్ఫర్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క టర్మ్ వచ్చేసరికి 40 years అనమాట. సో 40 years అయిపోయిన తర్వాత దీన్ని గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, ఓకేనా? సో అండ్ ఈ పర్టికులర్ పోర్ట్ అనేది మనకి కేరళలో ఉంది అండ్ వెస్ట్ కోస్ట్లో ఉందన్నమాట. అండ్ ఈ పర్టికులర్ పోర్ట్ మనం డీప్ వాటర్ పోర్ట్ అని చెప్పి పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ యొక్క డెప్త్ వచ్చేసరికి 18 meters ఉంటుంది. దీన్ని మనం 20 meters వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఫండింగ్ ఎలా జరుగుతుంది అంటే అడానీ గ్రూప్ వాళ్ళు వచ్చేసరికి 2454 crores అలొకేట్ చేశారు. అండ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 1635 crores అనమాట. అండ్ కేరళ గవర్నమెంట్ ఏం చేసింది 500 acres ఆఫ్ ల్యాండ్ని కూడా ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఫినాన్సింగ్ అనేది ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా చేస్తుంది. సో ఫినాన్సింగ్ అనేది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళు చేయట్లేదు, ఓకేనా? సో అడానీ గ్రూప్ వచ్చేసరికి 2454 crores అండ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి 1635 crores అలొకేట్ చేస్తున్నారు, ఓకే రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. విజింజం పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఎస్, కరెక్టే. It is being developed as a deep water transshipment port which is capable of handling large container ships. సో ఇటువంటి డీప్ వాటర్ పోర్ట్స్లో మాత్రమే మనం పెద్ద పెద్ద షిప్స్ని హ్యాండిల్ చేయగలము. సో ఖచ్చితంగా డీప్ వాటర్ అనేది మనకి 18 meters వరకు ఇక్కడ ఉంటుంది. దీన్ని 20 meters వరకు తీసుకెళ్లొచ్చు అండ్ ఇది ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పడం మనం మాట్లాడుకున్నాం. ఎస్, సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ ఉండదంట అండ్ కేవలం ప్రైవేట్ ఎంటిటీ వాళ్ళే మొత్తం ఫినాన్సింగ్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది రాంగ్, ఓకేనా? సో ఇక్కడ ఫినాన్సింగ్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది, ప్రైవేట్ సైడ్ నుంచి కూడా ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంట్లో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 questions ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. సో ఇటువంటి ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.